నన్నా ఈ సెల్ ఫోన్ లో వచ్చాక పిలుస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్లేదులేండి. మీరు భలే మాట్లాడతారండి. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే. మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇది చాలా పెద్ద టాపిక్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఏమయ్యారమ్మా? ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది. ప్రియా, ఈయన మా నాన్నగారు, బ్యాంక్ మేనేజర్. నమస్తే. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు లోపలికి రండి. ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు? అదో పెద్ద కథ, మీరు రండి కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడా? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నాను. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం, డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని, కనీసం ఆదివారం అయినా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్లే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినా చూసి ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నాం? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో,